మన ఇల్లు కూడా అంత కడతారో తెలియదు కానీ సమాధులు కూడా చక్కగా ఒక్కొక్క సమాధికి ఒక్కొక్క డిజైన్ ఉంటుంది. ఒక్కొక్క సమాధికి ఒక్కొక్క పాలరాతి, ఒక్కొక్కరేమో టైల్స్, ఒక్కొక్కరేమో మార్బుల్ చేస్తుంటారు. ఇవి వేసింది సరిపోతుంటే ఆ సమాధులు మంచి మంచి డిజైన్లు చెక్కుతుంటారు. పేర్లు పాలరాతిలో చక్కగా చిత్రీకరిస్తారు. కానీ సమాధి చూడడానికి ఎంత అందంగా ఉన్నా ఆ సమాధిని మనం ఒక్కసారి కొలగొడితే ఏమవుతుందట? దుర్వాసన, గొప్పు కంపు. ఒక్క క్షణము కూడా మనము ఉండగలమా? ఇక్కడ అంటున్నాడు ఎవరిటువంటి వారంట? వ్యాసదారులు. వ్యాసదారులు అంటే తెలుసా? దాని కొరకు వివరించాలంటే నాకు సమయం కావాలి, లేదు చెప్పేస్తానంటే సమయం అవసరం లేదు. వ్యాసదారులు అంటే ఏంటి? ఒక ముక్కలు తెచ్చిపడి ఆయన లోనల్ని నిండుకొని పెదాల వరకు వచ్చేసరికట గులాబ్ జాము, రసగుల్లా, చెప్పండి మైసూర్ పాకము కాదన్నా ఇంకా చూసుకుంటే ఇంకా స్వీట్లు రావట్లేదు. ఆ స్వీట్ లాగా అయితే మనం తినిపిస్తే ఎంత తీయగా ఉంటాయో వాడు మాట్లాడుతున్న మాటలంతా లోనకేమో ఇడు చెడిపోతే బాగుంటుంది, ఇడు పొగడైపోతే బాగుంటుంది అంటాడు. పనికేమో నువ్వు బాగుపడుతుంది చూడడం, నువ్వు బాగుపడేటప్పుడు మొట్టమొదటి సంతోషించే నీరే అంటుంటాడు. కానీ నువ్వు నష్టపోతే మొదటి సంతోషించే వ్యక్తి నీరాడు, వాడు ఉదయం తెలుసు. కానీ ఈ మాట్లాడుతున్న వ్యక్తికి ఏమనుకుంటాడు? అబ్బా నా తల్లిదండ్రులు కూడా నాకు కోరుకోలేదే, నా తల్లిదండ్రులు కూడా నాకు ఇలా చెప్పలేదే, ఇతను నా పాపం చెప్తాను. ఏమేం చేస్తారంట? ఆయనకేమో భక్తితో ఎక్కడికో ఎత్తుకు వెళ్ళిపోతుంటాడు. ఆయన ఏం చేస్తాడంట? తప్పడంతో నిండి ఉన్నవాడు ఎక్కడికో దించాలని చూస్తుంటాడు. అందుకే బైబిల్ అంటే నువ్వు దేన్ని చేయాలనుకుంటావో అదే ఇంట్లో తిరిగి నీకు, నువ్వు గుమ్ము తవ్వాలనుకుంటే అదే గుమ్ములో నువ్వు పడాల్సిందే. ఎవరు తీసిన గుమ్ములో వాడు పడక తప్పదు. ఇక్కడ అంటున్నాడు ఎవరు ఎదుగుతున్నారు. అలాగే మీరు వెలుగుల మనుషులకు నీతిమంతులుగా అని చెప్పి మాట్లాడుస్తాను అని చెప్పాడు. అసలు ఇంకో వచ్చిన చాలా ముందే చెప్తాడు. ఏనగా మీరు వెలుగుల మనుషులకు నీతిమంతులుగా అగుపడుచున్నారు, కానీ లోపల వ్యసనాలతో అక్రమతో ఎలా నిండినారని చెప్పండి. చెప్పండి ఎలా నిండినారట? బైబుల్ చదువుతున్నా లేదయ్యా? బైబుల్ చదువుతున్నారా? నామని చదువుతున్నారా? ఇచ్చిన రిఫరెన్స్ చదవండి, తన నామం ఉంటాడండి. నేను బైబుల్ వాక్యం చెప్పే మాట రెండు ఒకేలా మనం కోర్చుకోవడం వాక్యం చదవాలి. ఇప్పుడు చెప్పండి మనుషులు ఎలా ఉన్నారంట? మూడో పాయింట్ ఆఫ్ వ్యూ. కొందరు దేని చేత నింపబడ్డారంటే, కొందరు వేటి చేత నింపబడ్డారంటే చెప్పండి వేషధారణతో ఏమైపోయారట? నీ వేషం అన్నది నీ ఎదుటి ఉన్న వారికి కనబడకపోవచ్చు. నీ వేషధారణ అన్నది నీ పక్కన వారికి తెలియకపోవచ్చు. ఒక మాట చెప్పిన ఎవరి కోసం నేను ఉచ్చరిస్తే బాగోదు, కానీ నేను ఎలాంటి ఎదవనో నా పక్కన ఉన్న భార్య కూడా ఎవరు తెలుసు చెప్పండి? ఎవరు తెలుసంట? ఎందుకనంటే నా భార్య కళ్ళ ముందు అంతసేపు నీతిమంతుడిగా ఉంటాను. నా భార్యను చూసి ఏమనుకుంటుంది? అబ్బా నా భర్త ఎంత పరిశుద్ధుడో, ఎంత పవిత్రమైన వాడో, ఎంత నీతి కలిగిన వాడు అంటాడు. నా భార్య లేదని చూసేసరికి నేనంట రెక్కలు వచ్చిన పక్షిలాగా ఈ లోకపు కార్యాల విషయంలో ఎగురుతూ చలాయిస్తూ జీవిస్తున్నాను. అయితే ఒకనొక దినం రెక్కలు ఏం చేస్తాడో దేవుడు అని చెప్పండి. మాట్లాడి గట్టిగా మాట్లాడండి. రెక్కలే మనం ఎక్కడికన్నా ఉండాలంటే ఏం చేయాలి? విరిచేయాలి, కత్తిరించాలి. చెప్పండి అయ్యా, చెప్పండి అమ్మా. మనము ఎగరకుండా మనకి నచ్చిన స్థలానికి పక్షులు ఏం చేస్తాం తెలుసా? పక్షులకి మానవులకు తేడా ఏంటంటే, మానవుడు నచ్చిన స్థలానికి వెళ్ళాలంటే వాటికి కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉంటాయి ఉండవా? ఏంటి రిస్ట్రిక్షన్ అంటే, అమ్మో నేను ఆ ఇంట్లోకి వెళ్ళాలంటే నాకు ఎవరు చూస్తున్నారా లేదా, అమ్మో అది మోసుకుని రావాలంటే ఎవరు చూస్తున్నారా లేదా, అమ్మో ఇది ఇవ్వాలంటే ఎవరు చూస్తున్నారా లేదా భయం. పక్షులకు ఉంటుందా భయం? విచ్చలవిడిగా సంతోషంగా ఆనందభరితంగా స్వేచ్ఛగా ఎక్కడ కావాలంటే అక్కడికి ఎగిరిపోతుంటారు. ఈ వేషధారులు కూడా పక్షులతోనే మనుషులు ఉండేటప్పుడు ఒకలాగా, మనుషులు లేనప్పుడు ఒకలాగా, అవసరం ఉండేటప్పుడు ఒకలాగా, అవసరం తీరిపోయిన తర్వాత ఒకలాగా, అవసరం ఉండేటప్పుడు భజన చేస్తారు, ఎంత భజన అంటే